వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. పూజ గదిలో పొరపాటును కూడా ఇలాంటివి ఉండకూడదని చెప్తున్నారు. అంటే పూజ గదిలో పూజలు చేసేటటువంటి ఫలితం కూడా ఉండదట. అవి ఏ ఉండకూడదు అనేది కూడా ముందుగా మనం తెలుసుకుంటే, మనం పూజ చేసిన ఫలం మనకు దక్కాలనుకుంటే ఆ వస్తువులు కూడా ఉండకూడదని చెప్తున్నారు కొంతమంది పెద్దలు. అయితే హిందువులు ప్రతి ఇంట్లో కూడా ఒక పూజకు ప్రత్యేకమైనటువంటి గదిని కూడా ప్రతి ఒక్కరం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. లేదంటే పూజ చేయడానికి ఒక చిన్న స్థలమైనా ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి హిందువులు ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి తమకు ఇష్టమైనటువంటి దేవతల ఫోటోలను, విగ్రహాలను మనం తప్పనిసరిగా ఇంట్లోనే పెట్టుకొని పూజిస్తూ ఉంటాం చాలామంది హిందువులందరూ కూడా. అయితే ఇంట్లోని పూజ గదిలో ముఖ్యంగా ఎలాంటి విగ్రహాలు, ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి అనేది కూడా తప్పనిసరిగా కొంతమందికి తెలియకన్నా పాపం బాగుంది అనేసి తెచ్చేసుకొని ఎక్కడో షాపుల్లో అమ్ముతూ ఉంటే తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ తప్పనిసరిగా ఇవి ఎటువంటి విగ్రహాలు పెట్టుకోకూడదు, ఎటువంటి ఫోటోలు పెట్టుకోకూడదు, ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఎటువంటి ఫోటోలు పెట్టుకోవచ్చు అనేది కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే సాధారణంగా మన ఇంట్లో పూజ గదిలో ఉంటాయి కాబట్టి ఆ గదిలో దేవుడి విగ్రహం, ఫోటోలు కూడా లేదా పూజా సామాగ్రి తప్ప మరేమీ కనిపించకూడదు. ఎందుకంటే పూజ గదిలో దేవతలందరూ కూడా మనం పూజిస్తూ ఉంటాం. అయితే ఏళ్ల తరబడి పూజలు చేస్తున్నటువంటి మనం దేవుడి గదిలో ఏ వస్తువు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనే ఆలోచన కూడా చేయడం లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే వాస్తుశాస్త్ర ప్రకారం దేవుని గదిలో కొన్ని విగ్రహాలు ఉంచకూడదట. అలాంటి విగ్రహాలు పెట్టినా ఆ గదిలో ఎంత పూజ చేసినా సరే పూజలు చేసిన వారికి ఫలితం అనేది కూడా దక్కదు. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం కష్టపడి పని చేసినప్పుడు దానికి ప్రతిఫలం మనకు ఎంతో కొంత రావాలి. కానీ ఇక్కడ అటువంటి విగ్రహాలు కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా మనకు ఎంత పూజ చేసినా, ఎంత నిష్టగా పూజ చేసినా కానీ ప్రతిఫలం అయితే దక్కడం కష్టం అనేసి కూడా చెప్తున్నారు. అంటే అదనంగా వాటికి తోడు చెడు సంఘటనలు కూడా జరుగుతాయనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పూజ గదిలో మనం ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో విగ్రహాలను ఉంచకూడదు. అవి అశుభం అనేసి కూడా తెలుసుకోండి అని కూడా చెప్తున్నారు. వాస్తు ప్రకారం పూజ గదిలో ఇంట్లో ఈశాన్య మూలలో ఉండాలి, లేదా తూర్పు లేదా పడమర పెట్టుకోవచ్చు. కానీ ఉత్తరం లేదా దక్షిణం వైపు పూజ గది ఉండకూడదు. అయితే ఇంటి వాస్తు ప్రకారం ఉత్తరం వైపు పూజ గది పెట్టుకోవడం కొందరికి మంచిదే అని వాస్తు చెబుతుంది. అలాగే పూజ గదిలో కనుక మనం చూసినట్లయితే విగ్రహాలు సరైన క్రమంలో కూడా ఉండాలి. అయితే గృహ సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం ఇంట్లోని పూజ గదిలో ఏ దేవుని విగ్రహాలు ఉండకూడదో తెలుసుకోవాలి తప్పనిసరిగా. అయితే దాని మీద దృష్టి సారించాలి మనం కూడా. అంటే దుష్ట దేవుని విగ్రహాలను కూడా ఇంట్లోని పూజ గదిలో అసలు పెట్టుకోకూడదు, ఎప్పుడూ ఉంచకూడదు కూడా. ఎందుకంటే పూజ గదిలో ఏదైనా దేవతా విగ్రహాన్ని అసంతృప్తి లేదా కోపంతో ప్రతిష్ఠించడం మనసులో అశాంతిని కూడా సృష్టిస్తుంది, ఇంట్లో గొడవలకు కూడా దారితీస్తుంది. పూజ గదిలో కాళీ లేదా భైరవ లేదా రాహుకేతువులు లేదా ఉగ్రదేవతల విగ్రహాలు, ఫోటోలు అనేవి కూడా ఉండకూడదు. అంటే శనిదేవుడు ఉంటాడు కదా, అందరికీ న్యాయాధిపతి ఆయన అని మనం అందరం వింటూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం అవసరం అనేసి కూడా అంటూ ఉంటారు. అయితే ఇంట్లో శని విగ్రహాన్ని పూజించరు, ఇంట్లోని పూజ గదిలో ఉంచడం అశుభం. ఇంటి వాస్తు ప్రకారం ఇంట్లో మనం కనుక చూసినట్లయితే ఫోటో లేదా విగ్రహాలు ఏ మూల శనిని ఉంచాలో నిపుణులు కూడా సంప్రదించే దానికి తగ్గట్టుగా మీరు చేసుకోవాలి. అప్పుడే మీకు మంచిది. లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అంటే శాస్త్రాల ప్రకారం కనుక చూసినట్లయితే ఇంట్లో నరసింహ విగ్రహాన్ని పూజించకూడదు. ఆ ఉగ్రరూపం అవతారంలో ఉండేటువంటి ఫోటోలు, ఆ విగ్రహాన్ని కనుక మనం తీసుకుంటే ఇంట్లో కూడా కలహాలు మరియు చికాకులు కలిగించే అవకాశం ఉందనేసి కూడా వాస్తు చెబుతూ ఉంది.
అంటే ఇంట్లో పూజ గదిలో శివుని విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిదనేసి కూడా అంటున్నారు. కానీ నటరాజమూర్తిని ప్రతిష్ఠించకూడదనేసి కూడా చెప్తున్నారు. శివుని విగ్రహం ఉండొచ్చు, కానీ నటరాజమూర్తి విగ్రహాన్ని మాత్రం ప్రతిష్ఠించకూడదు. ఈ విగ్రహం శివుని మహిమను తెలియజేస్తుంది. ఇది ఇంట్లో కలహాలకు కూడా దారితీస్తుంది. లక్ష్మీ దేవత సంపద మరియు ధాన్యాల దేవత కాబట్టి సాధారణంగా ప్రతి ఇంట్లో ఒకరి ఇంట్లో అయినా సరే పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా బొమ్మ ఉంచుతారు. కానీ కమలం పైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవి చిత్రాన్ని కనుక ఉంచడం మనకు చాలా మంచిది అనేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి తెలియకుండా లక్ష్మీదేవి నిలబడుకోండి ఇట్లాంటి ఫోటోలు పెట్టుకోండి. మీ ఇంటి పూజ గదిలో పొరపాటును కూడా నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించకండి. ఎందుకంటే లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహం కనుక ఉంటే ఎవరైనా సరే అనారోగ్యానికి గురవుతారని పెద్దలు నమ్ముతూ ఉంటారు. అలాగే పూజ గదిలో మనకు విరిగిపోయినటువంటి విగ్రహాలు, చినిగిపోయినటువంటి పగిలిపోయినటువంటి ఫోటోలు కూడా ఉండవద్దు. వెంటనే ఇంటి నుంచి కూడా అలాంటి విగ్రహాలు విగ్రహాలు కావచ్చు బయటికి తీసేయండి. విసిరి విగ్రహాన్ని ఫోటోలని పూజించడం వల్ల, అంటే విరిగిపోయినటువంటి విగ్రహాలు కావచ్చు ఫోటోలు కావచ్చు పూజించడం వల్ల కుటుంబ సభ్యుల్లో కొంత టెన్షన్కు గురయ్యేటువంటి గొడవలకు కూడా దారి తీసేటువంటి అవకాశం ఉందనేసి కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో ఎటువంటి విగ్రహాలు ఎటువంటి ఫోటోలు ఉండొచ్చు ఉండకూడదు అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీ ఇంట్లో ఎటువంటి విగ్రహాలు పెట్టుకున్నారా లేదా, ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఇటువంటి ఇప్పుడు మనం చెప్పిన వీడియోల ప్రకారం అటువంటి ఏమైనా విగ్రహాలు పెట్టుకున్న వారు, అంటే లక్ష్మీదేవి నిలబడి ఉన్నటువంటి విగ్రహాన్ని కాకుండా ఆమె పద్మంలో ఉన్నటువంటి విగ్రహం ఎవరైనా పెట్టుకుంటే కామెంట్ చేయండి. అలాగే శివుని విగ్రహం ఏదైనా పెట్టుకున్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి రామాయణ మహాభారత పురాణాలకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా మీకు నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వారు కూడా తెలుసుకొని వారి జీవితంలో కూడా గొడవలు సమస్యలు ఏమైనా రాకుండా కూడా ఈ విధంగా చేసుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.